ఆరుతడి పంటలకు నీరివ్వడంలో అధికారుల నిర్లక్ష్యం తుంగభద్ర దిగువ కాలువ ఆయకట్టు రైతుల పాలిట శాపంగా మారుతోంది. ఎల్ఎల్సీ కాలువను నమ్ముకుని సాగు చేసిన వేలాది మంది రైతులు ఆందోళన వ్యక్తం చేస్తూనే కర్ణాటక రైతుల నీటి చౌర్యాన్ని అడ్డుకోకపోవడంపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కర్నూలు జిల్లా తుంగభద్ర దిగువ కాలువ ఆయకట్టు రైతుల పరిస్థితి దయనీయంగా మారుతోంది. బచావత్ ట్రైబ్యునల్ అనుసరించి తుంగభద్ర దిగువ కాలువలకు 24 టీఎంసీల జలాలు కేటాయించిన ఈ ఏడాది నీటి లభ్యత తక్కువ కారణంగా 14 టీఎంసీలకే పరిమితం చేశారు. ఇందులోనూ 10 టీఎంసీల నీరే ఖరీఫ్ పంటలకు విడుదల కాగా మిగిలిన 4 టీఎంసీలను వదలడంలో అధికారులు శ్రద్ధ చూపటం లేదు. ఎల్ఎల్సీ కాలువని నమ్ముకుని ఆరుతడి పంటలు వేసిన ఆదోని, ఎమ్మిగనూరు నియోజకవర్గాల రైతులు అధికారుల తీరుపై మండిపడుతున్నారు. ఇప్పుడు దాదాపు నెల 20 రోజులు అయింది కాలువ పోయి, నీళ్ళు లేకపోయా ఏం పెట్టాలా? నీళ్లుంటేనే ఈ పొలం పండేది, నీళ్ళు లేకపోతే ఏమీ ఉండదు. ఇస్తాము వదిలేమని అన్నారు, 4 రోజుల నాటి వదిలేమన్నారు, ఇంతవరకు అడ్రస్ లేవు. పై పోయి కూడా చూసి వచ్చాము, ఆడలేవు నీళ్లు. అసలు మనకి నీళ్ళు లేక చాలా వణుకుతున్నాము. ఇప్పుడు వీటికి చాలా నష్టం వచ్చింది మనకి నీళ్ళు లేక. నీటి లభ్యత తక్కువగా ఉన్నందున తాగునీటి అవసరాలు తీరాలంటున్న అధికారులు కర్ణాటక రైతుల అక్రమ నీటి చౌర్యాన్ని ఏమాత్రం నిలువరించడం లేదు. ఇప్పుడు మాకు ఇప్పటికి 50,000 ఖర్చు అయింది. దాని పట్టుబడి కూడా రావడం లేదు. ఇప్పుడు అంతా 2.5 నెలల పంట అయింది. ఇప్పుడు నీళ్లు లేకపోతే చెనక్కలు మొత్తం పోతాయి. ఇప్పుడు గమలంటే ఒక 60-70 ఖర్చు పెట్టినాం సార్. రాకపోతే మరి ఇంకా అదే చెప్పినాం సార్, బెంగళూరుకి పోవాలి, పరిస్థితులు ఉంటాం. మన వాళ్ళు 5 టీఎంసీ ఉంటూ కూడా లేదని చెప్పడం ఇది చాలా మన దౌర్భాగ్యం, మన రైతులు చేసిన కర్మ. ముఖ్యంగా ఇప్పటికైనా అధికారులు స్పందించి పొరుగు రాష్ట్ర జలచౌర్యాన్ని అడ్డుకోకుంటే వలసలే సరణేమని రైతులు వాపోతున్నారు.